నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దశాబ్దాల నిరీక్షణ అనంతరం పెద్దపల్లి నిజామాబాద్ మార్గంలో కూతపెట్టిన రైలు నేటి నుండి మోర్తాడ్ వరకు రైలు. హైదరాబాద్ నుండి రిమోట్ కంట్రోల్ ద్వారా రైలును ప్రారంభించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు. కరెంటు మీటర్ పెట్టడానికి లంచమడిగిన లైన్మెన్ రామ్మోహన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. ఆర్మూర్ విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన చక్రంపల్లి మండలం పుప్పలపల్లి గ్రామస్తులు. జక్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమీక్ష సమావేశం. పేటీఎంపై అవగాహన కల్పించిన తహసీల్దార్ గంగారాం. గాలికుంటు వ్యాధి శాశ్వత నిర్మూలన కోసం వ్యాధి నిరోధక టీకాలు. గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా మారుస్తామని జేడీఏ ఎల్లన్న వెల్లడి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవటంలో జేఏసీ పాత్ర ఎంతో ఉంది. జేఏసీ నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం దారుణం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుల వ్యాఖ్య. మిషన్ భగీరథ పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలి. అంబేద్కర్ చౌరస్తా నుండి సిద్దిలగుట్ట వరకు పైప్లైన్ పనులను పరిశీలించిన ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల దశాబ్దాల నిరీక్షణ అయిన పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే మార్గంలో నేటి నుండి నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ వరకు రైలును హైదరాబాద్ నుండి రిమోట్ కంట్రోల్ ద్వారా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. 32 సంవత్సరాల క్రితం సర్వేలో మొదటిసారి వెలుగులోకి వచ్చిన ఈ మార్గం ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చింది. మరో 25 కిలోమీటర్ల మేర రైల్వే మార్గం పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ తాజాగా పూర్తయిన మేర రైలు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. మోర్తాడ్కు చేరుకున్న రైలుకు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి హోదాలో పివి నరసింహారావు 1994లో పెద్దపల్లి టు నిజామాబాద్ రైలు మార్గానికి శంకుస్థాపన చేసి 417 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. అనంతరం పివి పదవీకాలం పూర్తి కావడంతో 22 సంవత్సరాలుగా రైల్వే పనులు నత్తనడకన సాగాయని అన్నారు. 180 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటికి సుమారు 155 కిలోమీటర్లు పూర్తయిందని చెప్పారు. మిగతా దూరం పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనుల్లో తీవ్ర జాప్యంతో ప్రాజెక్టు వ్యయం సుమారు 1000 కోట్లకు చేరిందన్నారు. మరో 200 కోట్లు కేటాయిస్తే రైల్వే మార్గం నిజామాబాద్ వరకు పూర్తవుతుందన్నారు. అనంతరం జగిత్యాల నుండి మోర్తాడ్కు వచ్చిన రైలుకు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జడ్పీటీసీ అమితా పూర్ణానందం, ఎంపీటీసీలు మురళీ గౌడ్, సుంకెట సర్పంచ్ మధుసూదన్ గౌడ్, మోర్తాడ్ సర్పంచ్ దడివె నవీన్, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రతిపాదించినటువంటి రైల్వే లైను పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల్, నిజామాబాద్ వయా మోర్తాడ్. మరి 94లో ఆనాటి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినటువంటి పివి నరసింహారావు గారు శంకుస్థాపన చేసినటువంటి 2001లో పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు మరి ఎన్డీఏ ప్రభుత్వం
ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రి అయినటువంటి ఓ రాజగోపాల్ గారు ప్రారంభించడం జరిగింది. 2007 వరకు ఇవాళటి గవర్నర్ గారు, ఆ రోజు హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి విద్యాసాగర్ రావు గారు, ఆ రోజు రైల్వే శాఖ సహాయ మంత్రి అయినటువంటి బండారు దత్తాత్రేయ గారు కృషి చేయడం జరిగింది. జగిత్యాల వరకు రావడం జరిగింది. మరి గత 2.5 సంవత్సరాల కాలంలో 14-15లో 35 కోట్ల బడ్జెట్ ఉంటే 15-16లో 190 కోట్లు వెచ్చించడం జరిగింది. మరి 2001లో ఓ రాజగోపాల్ గారు కరీంనగర్లో జెండా ఊపడం జరిగింది పెద్దపల్లి నుంచి. మరి వాళ్ళ విద్యాసాగర్ రావు గారి కృషి వల్ల జగిత్యాల వరకు వచ్చింది. మరి వాళ్ళ నూతనంగా మళ్ళీ ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో పాత పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలనేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ ప్రాజెక్టుకు 2014-15లో 35 కోట్లు మాత్రమే కేటాయించింది ఉంటే, మరి 2015-16లో 190 కోట్లు ఖర్చు పెట్టి 2016-17లో ఈ పూర్తి చేయడానికి అవసరమైనటువంటి 70 కోట్లను ఇచ్చి ఇవాళ మోర్తాడ్ వరకు ట్రైన్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. సురేష్ ప్రభు గారు ఢిల్లీ నుంచి, మరి బండారు దత్తాత్రేయ గారు ఈ యొక్క పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉంది. మరి ఏదైతే ఇవాళ మోర్తాడు వరకు వచ్చినటువంటి రైలు రేపు మరో 3 నెలల్లో తప్పనిసరిగా నిజామాబాద్ చేరుకుంటుంది. మరి ఈ ట్రైన్ వల్ల కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లా వాస్తవ్యులకు బొంబాయి వాణిజ్య నగరం ఏదైతే ఉన్నదో దేశ వాణిజ్య నగరం, ఈ కనెక్టివిటీ పెరిగింది. ప్రయాణం సౌకర్యవంతంగా అవుతుంది, ప్రయాణం చౌకగా అవుతుంది. ఈ అలసట లేని ప్రయాణం మరి అందుబాటులోకి వచ్చింది. జక్రన్పల్లి మండలం పుప్పలపల్లి గ్రామంలోని శివాలయం వీరన్న గుడికి కరెంటు మీటర్కు డీడీ తీసినా కూడా 20,000 రూపాయలు లంచం అడిగిన విద్యుత్ లైన్మెన్ రామ్మోహన్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరెంటు కనెక్షన్ ఇవ్వడానికి లంచం అడిగిన పుప్పలపల్లి విద్యుత్ లైన్మెన్ ఏఈలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పుప్పాలపల్లి వీడీసీ సభ్యులు మాట్లాడుతూ జక్రాన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో శివాలయం వీరన్నగుట్ట ఆశ్రమం ఉందని, ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జరిగే ఉత్సవాలకు మాత్రమే విద్యుత్తును వాడుతున్నామన్నారు. పుప్పాలపల్లి విద్యుత్ లైన్మెన్ రామ్మోహన్ దేవాలయం గుడికి మీటర్ తీసుకోవాలని చెప్పడంతో డీడీ తీసి కనెక్షన్ ఇవ్వమన్నామని, మీటర్కు కనెక్షన్ ఇవ్వడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేశాడని తెలిపారు. 10,000 రూపాయలు ఇచ్చినా మిగతా 10,000 ఇస్తేనే కనెక్షన్ పెడతానని చెప్పాడని వీడీసీ సభ్యులు పేర్కొన్నారు. అలాగే గ్రామంలోని ఎల్టీ లైన్ వైర్లు 11 కేవీ వైర్లు అమ్ముకుంటున్నాడని, వైర్లు తెగిపోతే తిరిగి పెట్టడానికి 1,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఏఈకి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏడీఈ లక్ష్మణ్ నాయక్ను కలిసి లైన్మెన్ చేస్తున్న లంచగొండితనాన్ని వివరించారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నానని, నెల రోజుల్లో మీ గ్రామానికి వేరే లైన్మెన్ వచ్చేలా చర్యలు తీసుకుంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మొన్న వారం రోజుల క్రితము మన కొల్లికొండ గుడి సాయిబాబా టెంపుల్కి చెక్ చేసిండ్రు. అప్పటి నుంచి అందరికి చెప్పినాం లైన్ ఏదైనా టెంపుల్ పెద్దవి ఏదైనా చిన్న లైట్ అంటే స్ట్రీట్ లైట్ పెట్టుకుంటారు, తీసేసుకుంటారు, అది త్రూ మీటరే ఉంటుంది, దాని ఇల్లీగలే ఉండదు. ఏదైనా డెడికేటెడ్ ఉండి సపరేట్ మీటర్ పెట్టుకుంటే పరిస్థితి ఉంటే మీటర్ కట్టియండి. కేటగిరీ 7 కింద 2,600 ప్లస్ అయితే సేమ్ ఇస్తాం అని చెప్పి చెప్పినాము. వాళ్ళు అదే స్ట్రాటజీలో ఉన్నారు. కట్టిన మరుసటి రోజు మీరు మీటర్ ఇస్తామన్నారు. కట్టిన మరుసటి రోజు అతనే వచ్చి మొత్తం తీసేసి నేను డిపిఆర్ మొత్తం ట్రాన్స్ఫార్మర్ బుడ్డేడికి ఎత్తుకపోతా, వైర్లు మొత్తం బీకేస్తా. రాత్రి 10 గంటల వరకు వాళ్ళ మనిషి అతను రామ్మోహన్ పంపించిన మనిషే లైన్ గుంజిండు.
నోటీసులు పెట్టింది కదా, ఆయన మీద యాక్షన్ ఉంటుంది. మీరు సిబ్బంది ప్రతి ఊళ్ళో ఒక్కొక్కరే ఉన్నారు, అడిషనల్ స్పేర్లో ఉన్నారు. మా ఈయన మార్స్తే ఇంకో క్యాండిడేట్ తీయాలి, సబ్సిడీ ఉన్నది. అది నేను మార్చడానికి ప్రయత్నం చేస్తాము. ఆల్టర్నేట్ మనిషిని కూడా అరేంజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. అంతవరకు మీకు ఓపిక కాబట్టి నెల 2 నెలలు ఏం చేయాలో మీ పనులు మీరు చేసుకొని మాకు సహకారం జక్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ గంగారాం, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్లు పేటీఎంపై అవగాహన కల్పించారు. రేషన్ దుకాణాల్లోకి వచ్చే లబ్ధిదారులకు పేటీఎం ద్వారా సరుకులు సరఫరా జరిగేట్లు చూడాలని, రేషన్ డీలర్లకు తమ గ్రామాలలో పేటీఎం ద్వారా సరుకుల్ని పంపిణీ చేయాలని, పేటీఎంపై పూర్తి అవగాహనతో వాడుకలో తేవాలని కోరారు. జక్రాన్పల్లి రేషన్ డీలర్ల సమీక్ష సమావేశంలో రేషన్ డీలర్లు పేటీఎంపై అవగాహన కల్పించుకొని సరుకులు పంపిణీ చేయాలని, లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించే విధంగా చూడాలని అన్నారు. సరుకుల పంపిణీ పూర్తిగా పేటీఎంల ద్వారా తప్పక జరిగేటట్లు చూడాలని అన్నారు. మరియు రేషన్ డీలర్లు తమ జీవితంలో నిద్రాహారాలు మాని ప్రజలకు సరుకులు పంపిణీ చేస్తున్నామని, తమకు తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసిన రేషన్ డీలర్లు కమిషన్పై బ్రతికే పరిస్థితి ఉందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో అప్పటి నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా తమకు కనీసం 20 నుండి 25 వేల జీతం కల్పించిన పిల్లల చదువులకు ప్రస్తుత వేతనం పట్ల ప్రభుత్వం మంజూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు, ఎమ్మెల్సీ విజీ గౌడ్, ఆకుల లలిత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగారాం, వేణుగోపాల్, కంట్రోల్ డీలర్స్ అధ్యక్షుడు కార్యదర్శి పి లక్ష్మణ్, పి సాయన్న, గణేష్, రాజేశ్వర్, శేఖర్, ఏపీ గంగారాం, బి శ్రీనివాస్ గౌడ్, ఏ శేఖర్, పి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంకా కొన్ని రోజులల్లా ఇప్పుడు బ్యాంక్ కన్సల్టెంట్ చేసే విధానం ఏదైతుందో అది యాప్ మనకు వచ్చే అవకాశం ఉన్నది అందరికి. అంటే ఎట్లా, నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, వాళ్ళు ఏదైతే ఇట్లా ఏర్ముద్ర పెట్టగానే ఆధార్ నంబర్ వచ్చి వాళ్ళ ఖాతా పైన మన ఖాతా నంబర్లు మారుస్తున్నారో అది స్మార్ట్ ఫోన్లో కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకో 15 రోజులు. అప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరే 4,000 డిపాజిట్ అని అంటున్నారు, ఇంకా తగ్గిస్తారు. దాంట్లో మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ కు కార్డు ఉండాలి, కార్డు లేని కస్టమర్ వేస్ట్. మళ్ళీ మీరు రేపు మీ సేవకు పోయి డీడీ కట్టాలంటే కూడా ఛార్జ్లెస్. ఈసారి మీరు అసలు నాకు ముందు చెప్పాలి, మీరు ముందు చెప్తే నేను అసలు ఎవరితో రూపాయి కట్టియకపోతుంది. ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు మరియు కవిత మేడం గారు, మా స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి అందరికీ నా నమస్కారం. ముఖ్య విషయం ఏమనగా తెలంగాణ గవర్నమెంట్ తర్వాత ఆధార్ అనుసంధానం చేసినారు కాబట్టి మేము ప్రతి ఒక్క కార్డు హోల్డర్స్కు మిస్సింగ్ అకౌంట్ రేషన్ ఇస్తున్నాము. మాకు ఇచ్చేదానికి బదులు మాకు ఇచ్చే ఆదాయం మిగిలికుండా అయిపోయింది కాబట్టి మాకు ఇటువంటి ఒక జీతం ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే కమిషన్ ఇస్తే కొందరు బతుకుతారు, జీతం ఇస్తే అందరు బతుకుతారు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి మా యొక్క తెలంగాణ డీలర్ల సమస్యలపై మరియు ఆలోచించి మరియు గత కొంతకాలంగా ఈ యొక్క నిత్యావసర వస్తువుల సరుకులనైతేనేమి ప్రతి ధరలు అన్నీ మండిపోతున్న తరుణంలో మరియు మా యొక్క సాధక బాధకాలను మరి ఆలోచించి మరియు ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి తప్పకుండా మా బతుకులు బాగుపడతాయని ఉద్దేశంతోనే మేము తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాము. మరి 2002 నుండి ఇప్పటి వరకు తెలంగాణ అంటే మరియు ఎంతో గౌరవంగా మేము భావించి మరి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాము. దయచేసి మరియు కాంగ్రెస్ పోయింది, తెలంగాణ వచ్చింది, కానీ మా బతుకులు మాత్రం బాగుపడలేవు. మరి ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన ఆ యొక్క కమిషన్ మాత్రమే కొనసాగుతుంది. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు 11వ విడత గాలికుంటి వ్యాధి నిరోధక టీకాల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి జేడీఏ ఎల్లన్న విచ్చేసి పశువులకు టీకాలు వేసి మాట్లాడుతూ
గాలికుంటు వ్యాధి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ పశువులకు టీకాలు వేయించాలని అన్నారు. ఆర్మూర్ మండలం ఇసాపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు నివారణ కోసం పశువులకు టీకాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి జిల్లా పశు వైద్య అధికారి జేడీఏ ఎల్లన్న విచ్చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల 23 నుండి వచ్చే నెల 8 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలో 3,12,500 పశువులకు వేయాల్సి ఉందని అన్నారు. శాశ్వత నివారణ కోసం ప్రతి ఒక్కరూ పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. దీంతో రైతులకు పాల ఉత్పత్తి అధికమవుతుందని అన్నారు. పాడి పశువులకు రోగాలు రాకుండా ఉంటుందని ప్రతి 6 నెలలకు టీకాలు వేయించాలని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో గాలికుంటు వ్యాధి లేదని అయినా 0% కోసం పశువులకు టీకాలు వేస్తున్నామని దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సర్పంచ్ మెట్టు నరేష్, ఎంపీటీసీ జీవన్లు మాట్లాడుతూ పశువులకు టీకాలు వేసి పశువులకు వ్యాధి సోకకుండా ఉచిత టీకాలు వేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి, డాక్టర్ బాలాజీ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, రైతులు ఉన్నారు. ఈ నెల 23 తారీఖు నుంచి వచ్చే నెల జనవరి 7వ తారీఖు వరకు జిల్లాలో ఉన్నటువంటి పశువులకి 3,12,500 పశువులకి మనం ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇసాపల్లిలో మనం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. గాలికుంటు వ్యాధి అనేది శాశ్వతంగా నివారణ చేయడానికి పల్స్ పోలియో ఎట్లయితే కంప్లీట్గా నివారణ చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నారో మన పశువులకు కూడా ఈ గాలికుంటు వ్యాధి రాకుండా శాశ్వతంగా నివారణ చేయడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ టీకాల కార్యక్రమం ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 10 రౌండ్లు అయిపోయింది. 6 నెలలకు ఒకసారి అంటే 5 సంవత్సరాలు అయిపోయింది. 6వ సంవత్సరంలో మనం ఇప్పుడు ఇస్తూ ఉన్నాం. ఇది 11వ విడత ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరుగుతూ ఉంది. 3,12,500 పశువులకి టీకాలు ఇస్తున్నాం. మరి ఇవి 3 నెలలు వయసు దాటిన పశువులన్నిటికీ కూడా ఇప్పించాలి. ఇప్పటికే ఈ వ్యాధి మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ లేకుండా పోయింది. ఇంకనూ మనం 0% తీసుకురావడానికి ఈ వ్యాధి రాకుండా ఉంటే 0% అంటే అసలే ఈ వ్యాధి లేకుండా ఉంటే రైతులకు ఈ పాడి పశువుల రైతులకు పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. పాలిచ్చే పశువులకి జక్రన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో పేటీఎం ద్వారా రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీఓ సీతా మహాలక్ష్మి, ఈఓపీఆర్డీ బ్రహ్మానందం, కార్యదర్శి కృష్ణయ్యలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులు పేటీఎం ద్వారా రేషన్ సరుకులను కొనుగోలు చేశారు. రానున్న రోజుల్లో నగదు రహిత లావాదేవీలు జరిగేలా చూడాలని అధికారులు రేషన్ డీలర్లకు సూచించారు. మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో నగదు రహిత లావాదేవీలపై పేటీఎం ద్వారా రేషన్ షాప్ యందు సరుకుల పంపిణీని సిద్ధమై విజయవంతంగా పూర్తి చేశారు. లబ్ధిదారులు పొద్దున సరుకులకై క్యూ కట్టి పేటీఎం ద్వారా తీసుకెళ్లారు. పేటీఎం సరుకుల పంపిణీపై ప్రత్యక్షంగా ఎంపీడీఓ సీతామహాలక్ష్మి, ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డీ బ్రహ్మానందంలు పర్యవేక్షిస్తూ పంపిణీ చేశారు. గ్రామ ప్రజలకు సరుకులు తీసుకెళ్లడానికి ముందుకు వచ్చే విధంగా అవగాహన కల్పిస్తూ పేటీఎం వినియోగిస్తూ వెంట వివరాలు నమోదు చేశారు. మండలంలోని అన్ని గ్రామాలలో స్థానికంగా ఉదయం నుండే దగ్గర ఉండి ప్రజలకు సరుకుల పంపిణీని పేటీఎం ద్వారా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య, సాక్షర భారతి కోఆర్డినేటర్ రమణ, కారాబార్ రోడ్డ యాసఫ్ పాల్గొన్నారు. మండలంలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ భాగంగా ఈరోజు మనోహరాబాద్ గ్రామ పంచాయతీలో మార్నింగ్ ఉదయం 8 గంటల నుండి ఈరోజు డీలర్ షాపు దగ్గర కూర్చొని ఎంపీడీఓ గారు, మరి ప్రత్యేక అధికారి కిషన్ గారు, మరియు సాక్షర భారతి కోఆర్డినేటర్ రవీందర్ గారు, పంచాయత్ సెక్రటరీ మరియు గ్రామ పంచాయత్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది కూడా టోటల్ ఇక్కడ ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 5 గంటలు సుమారు 5 గంటల వరకు ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ గురించి ఎంత టోటల్ 165 మందికి 165 మందికి ఈరోజు క్యాష్లెస్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిపాము. మరియు ఇంకా రిమైనింగ్ ఇంకా 65 ఇంకా 60 మెంబర్స్ మిగిలిపోయారు. పొద్దున ఈ ట్రాన్సాక్షన్స్ జరుపుతామని మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో జేఏసీ పాత్ర ఎంతో ఉందని, రాజ్యాంగబద్ధంగా మహాధర్నాను నిర్వహిస్తామనుకున్న
జేఏసీ నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం దారుణమని న్యూ డెమోక్రసీ నాయకులు దేవారం ముత్తెన్నెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు దేవారాం ముత్తెన్నలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి జేఏసీని ఏర్పాటు చేసుకొని పోరాటాలు చేశామని 1500 మంది యువతీ యువకుల ప్రాణత్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి జేఏసీ సహకారం ఎంతో ఉందని, అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసిన ఘనత జేఏసీకే దక్కుతుందని, తెలంగాణను నేనే తెచ్చానని సీఎం కేసీఆర్ అనడం అన్యాయమన్నారు. జేఏసీ నాయకులు ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా మహాధర్నాను నిర్వహించాలని భావించిన జేఏసీ నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం దారుణమని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక దొరల రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాజేశ్వర్, కిషన్, అరవింద్, సత్యక్క తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటంలో భాగంగా జేఏసీని ఏర్పాటు చేసి అనేక కేసులలో ఇరుక్కొని ఈపులు అలగొట్టుకొని జైళ్ళ పాలైనటువంటి జేఏసీ నేతల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి నిర్బంధకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు తెలంగాణ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు, తెలంగాణ ప్రజల మీద పెత్తనం చేస్తున్నారు. కాబట్టి మా తెలంగాణ మాకు వస్తే మా నిధులు మాకు, మా ఉద్యోగాలు మాకు, మా నీళ్లు మాకు అనే విధంగా అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి 1500 మంది యువతీ యువకులు ప్రాణ త్యాగాలతో తెలంగాణ సాధించుకుంటే ఈనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నేనే తెలంగాణ తెచ్చానని చెప్పి ఫోజులు పెడుతున్నాడు. అది ముమ్మాటికి తప్పు. అసలు తెలంగాణ రావటంలో కీలక పాత్ర పోషించింది సామాన్య ప్రజలు, కింది నుంచి పైదాకా అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నందుకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. ఈరోజు జేఏసీ వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మహాధరణ నిర్వహిస్తామంటే వారికి పర్మిషన్ ఇవ్వకుండా గత పాలకులు ఏ విధానాలైతే కొనసాగించారో అవే విధానాలను కొనసాగించి గృహ నిర్బంధాలు, అర్ధరాత్రి అరెస్టులు, వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టమంటే అసలు ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే దొరల రాజ్యమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే పద్ధతుల్లో కనుక కొనసాగితే గత పాలకులకు ఏ గతి పడుతుందో మీకు కూడా ఇదే గతి పడుతుంది. నిజామాబాద్ జిల్లాలో మా నాయకుడు ప్రభాకర్ను గృహ నిర్బంధం చేశారు. అదేవిధంగా పౌర హక్కుల సంఘం నాయకులు రవీందర్, అదేవిధంగా గోదావరిని, తర్వాత నారాయణను అందరినీ అరెస్ట్ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఇష్టం వచ్చిన దొరల పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించే మాటలు తప్ప ఇంకోటి కాదు. మల్లన్న సాగర్లో సాగర్ని ఏర్పాటు చేయడానికి భూమి పోతున్నటువంటి అనేక మంది రైతులు తమ గోడు విన్నవించుకుంటే కథలు కాకమ్మ కథలు వేరే చెప్తున్నాడు. ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో భూములు తీసుకోలేదా, లేకపోతే ఇంకో నిజాం సాగర్ దగ్గర తీసుకోలేదా, ఇంకో దగ్గర తీసుకోలేదా, ఇక్కడ ఈ మల్లన్న సాగర్ దగ్గర కూడా భూములు తీసుకొని వాళ్ళకు అనేక 5 రేట్లు 6 రేట్లు నేను నష్టపరిహారం ఇస్తున్నా కదా, ఏమి ఇబ్బంది అవుతున్నది అనే పద్ధతులలో మాట్లాడుతున్నాను. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో గల వ్యవసాయ పంట పొలాల్లో చిరుతపులి సంచరిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం రామన్నపేట గ్రామానికి చెందిన ఒక రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో చిరుతపులి కనిపించింది. ప్రస్తుతం మోతే గ్రామానికి చెందిన రైతు తిరుపతికి చెందిన వ్యవసాయ పొలంలో చిరుతపులి కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. మోతే గ్రామానికి చెందిన రైతు తిరుపతి తన పొలానికి వెళ్లగా నీళ్లకుండి వద్ద చిరుతపులి అడుగులు కనిపించినట్లు చెప్పాడు. రామన్నపేట్ గ్రామానికి మోతే గ్రామం దగ్గరగా ఉండడం వల్ల చిరుతపులి మోతే గ్రామ వ్యవసాయ పొలాల్లోకి వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న ఆర్మూర్ FDO రాములు, DRO సందీప్, మెదక్ జిల్లా నుండి వచ్చిన అటవీశాఖ సిబ్బంది చిరుతపులిని పట్టుకోవడానికి బోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పంట పొలాల్లో చిరుతపులి అడుగుజాడలు కనిపించినప్పటి నుండి తమ పొలాల్లోకి వెళ్లేందుకు భయంగా ఉందన్నారు. చిరుత ఎటు నుంచి వస్తుందో తెలియని భయంతో గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చిరుతపులిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మోతే శివారిలో తోటల పొంటి తిరుగుతుందని అడుగులు చూసి బుగులు పట్టుకి అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరూ ఇక్కడనే నిన్నటి నుంచి బోని పెట్టి కావలుగా కాస్తున్నారు. తోటలకు పోయేందుకే బుగులు ఉన్నదని వాళ్ళు వచ్చి చుక్క ఇక్కడనే నిన్నటి నుంచి కావాలి ఉన్నారు. ఇంత 6 రోజుల కిందట విధంగా రమణపేటలో కాల్చిందట. అక్కడి నుంచి గుట్ట మాకు అడ్డం, దాని తర్వాత గుట్ట దాటినట్టు మా ఊరికి కానిచ్చింది. 4 రోజుల కింద మాకు కానిచ్చింది. ఇక్కడ మేము ఏమన్నారంటే మాకు ఊళ్ళో మైక్ చెప్పారు. అందరు ఇక్కడ కలిసేటోళ్ళు ఆడోళ్ళు లేచి మొత్తం జెంట్స్ పార్చేవాళ్ళు ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం వచ్చిరు, మైక్ లేపకనే వచ్చిరు. మా ఊరిలో కానిచ్చిందంటే జీపీ అధికారులు కంప్లీట్ చేస్తే అటవీ శాఖ అధికారులకు చెప్పారు. మొన్న 4 రోజులు అయితే మొన్న 3 రోజులు వచ్చి ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు సరే వేస్తారు, ఎక్కడ ఇంకా దొరకలేదు, ఇప్పటి వరకు కనిపించలేదు. ఆర్మూర్ పట్టణాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, స్వైపింగ్ మిషన్లు, స్మార్ట్ ఫోన్లు, యాప్లతోనే లావాదేవీలు నిర్వహించాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజలు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో పలు దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజలు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు UAE ఎక్స్చేంజ్ ప్రవేశపెట్టిన ఎక్స్పే యాప్తో అకౌంట్ టు అకౌంట్ చెల్లింపులు జరపవచ్చని తెలిపారన్నారు. పట్టణంలోని ప్రతి దుకాణదారు ఎక్స్పే యాప్ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని లావాదేవీలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో ఈ ట్రాన్సాక్షన్లు ప్రథమ స్థానంలో ఉన్నామని, ఇందుకు సహకరిస్తున్న వ్యాపారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. మరి నగదు రహిత వ్యాపారాలకు మరి అందరూ ప్రజలు కూడా అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ముందు వస్తున్నారు. మరి ప్రతి షాప్లో వాళ్ళు కూడా మరి పేటీఎం ద్వారా మరి అదేవిధంగా ఈరోజు ఎక్స్ప్లే అని కూడా కొత్తగా రావడం జరిగింది. మరి దానికి కూడా వ్యాపారస్తులు చాలా మొగ్గు చూపుతున్నారు. మరి దీనికి అందరూ కూడా ప్రజలు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నిజామాబాద్ డిస్టిక్లోనే మన పేరు మరి బాగుంది. మరి మన ఆర్మూర్ పట్టణము నంబర్ 1గా ఉంది కాబట్టి మరి దీనిలో భాగంగా మనము ఈ పేటీఎం ద్వారా మరి ఎక్స్పే ద్వారా కూడా మనము ముందు ఉండాలని నేను పట్టణ ప్రజలు కోరుతున్నాను. దీనికి వ్యాపారస్తులు కూడా మరి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎప్పుడైతే మనము నిజంగా ఇలాంటి లావాదేవీలు చేసినప్పుడు మనకు కూడా ఎక్కడ కూడా చిల్లరకు కూడా ఇబ్బంది కాదు. ప్రతి షాప్లో వెళ్ళినా కానీ మనకు బాగుంటుంది, వ్యాపారంలో తీసుకున్నా కానీ బాగుంటుంది. కాబట్టి అందరు పట్టణ ప్రజలు దీనికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. సేవల్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఒక్క దుకాణదారుడికి కూడా పేటీఎం ద్వారా వాళ్ళ QR కోడ్ జనరేట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు నిన్న మీటింగ్లో చెప్పిన విధంగా ఎక్స్పే అనే ఒక వాలెట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. UAE ఎక్స్చేంజ్ వాళ్ళు ఎక్స్పే అనే దాన్ని ఇన్స్టాల్ చేయమని, దాని ద్వారా పేటీఎం టు పేటీఎం ట్రాన్సాక్షన్ చేస్తే దాంట్లో డబ్బులు అనేవి కట్ అయ్యే అవకాశం ఉంది. పేటీఎం నుంచి మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలంటే కొన్ని సమస్యలు కొంతవరకు ఏర్పడుతున్నందున అకౌంట్ టు అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వం ఎక్స్పే ద్వారా షేరిట్లోంచి ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్న దుకాణదారుడికి కూడా ఎక్స్పేని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్పే అనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్పే ద్వారా నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. జక్రన్పల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని నేడు ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాదా బైనామా దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసి పట్టాలు పంపిణీకి సిద్ధం చేయాలని సూచించినట్లు తహసీల్దార్ గంగారాం తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగారాం మాట్లాడుతూ ఉదయం జేసీ రవీందర్ రెడ్డి కార్యాలయాన్ని సందర్శించినట్లు చెప్పారు. గతంలో రైతులు దరఖాస్తులు చేసుకున్న సాదా బైనామా దరఖాస్తులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్, ఆర్ఐ, వీఆర్ఓలు, వీఆర్ఏలు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు
జక్రాన్పల్లి తహసీల్ కార్యాలయం సందర్శించినారు. మరియు మండలంలో సాదా బైనామా వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్స్ను క్షుణ్ణంగా పరిశీలించినారు. మరి గ్రామ వారీగా వచ్చినటువంటి సాదా బైనా అప్లికేషన్స్ను తొందరగా విచారించి మరియు అన్నింటినీ తొందరగా డిస్పోజ్ చేయమని ఆదేశించినారు. సార్ ఆదేశించిన ప్రకారంగా జక్రాన్పల్లి మండలం నందు 3 టీములు వేసుకున్నాం. తహసీల్దార్ టీం ఒకటి, ఉప తహసీల్దార్ టీం ఒకటి మరియు ఆర్ఐ గారి టీం 3 వేసుకున్నాము. తొందరగానే గ్రామవారీగా విచారించి సాధారణ బైనామా వచ్చినటువంటి అప్లికేషన్స్ను పరిశీలించి గడువు లోపల డిస్పోజ్ చేస్తామని తెలియజేస్తాం. మిషన్ భగీరథ పైప్లైన్ పనులను ఎక్కువ మంది కూలీలను పెట్టి త్వరగా పూర్తి చేయాలని, పైప్లైన్ నిర్మాణం పూర్తయితే పట్టణ ప్రజలకు నీళ్లు అందించడానికి ఆస్కారం ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి సిద్దిలగుట్ట వరకు నిర్మించే పైప్లైన్ పనులను పరిశీలించారు. పైప్లైన్ పనులను సకాలంలో పూర్తి చేసేలా కృషి చేయాలని మెగా కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆడబడుచులు నీళ్ల కోసం ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండడానికి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా మిషన్ భాగీరథ పథకం చేపట్టారన్నారు. ఆర్మూర్ 2 జోన్లు జిరాయత్ నగర్, రాజులగుట్ట నీళ్లు మార్చి నుండి ప్రారంభిస్తామని, సిద్దులగుట్ట పైప్లైన్ కూడా త్వరగా పూర్తి చేసి వేసవి వరకు పట్టణ ప్రజలకు మంచినీళ్లు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు పైప్లైన్ పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎక్కువ మంది కూలీలను పెట్టి పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని మెగా కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెయిన్ లైన్ మరి వరకు ఇక్కడ మన అంబేద్కర్ చౌరస్తా నుండి సిద్దిలగుట్ట వరకు వెళ్తుంది. మరి దీనివల్ల సిద్దిలగుట్టకు పైప్ లైన్ పోతుంది కాబట్టి ఇది చాలా 3 రోజుల నుండి జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం. మరి దీన్ని మంచి ఇంకా కూడా ఎక్కువ మంది లేబర్లను పెట్టి నడిపించాలనే ఉద్దేశంలో ఉన్నాం మేము. ఎందుకంటే ఈ లైన్ ఎప్పుడైతే సిద్దిలగుట్టకు వెళ్తుందో అప్పుడే ఆ ట్యాంక్ పూర్తవుతుంది కాబట్టి మేము ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని మరి ఆలోచనలో ఖచ్చితంగా సమ్మర్ వరకు వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలన్న ఉద్దేశంలో మేము ముందెళ్తున్నాము. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మరి ఖచ్చితంగా పర్యటన చేయండి, చూడండి పైప్ లైన్ వర్క్ ఎట్లా నడుస్తుంది, ఎంత ఫాస్ట్గా నడుస్తుందని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల అనుసారమే ఈరోజు ఇక్కడ ఈ పైప్ లైన్ని చూడడానికి కూడా మేము రావడం జరిగింది. మరి ఖచ్చితంగా పట్టణ ప్రజలందరూ మాకు సహకరించాలి. మరి ఈ రోజు వరకు సహకరిస్తూనే ఉన్నారు. మరి మా ఆడబిడ్డలందరూ కూడా ఇంటి నుండి బయటకు నీళ్లకు వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంలో మేము ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాల నిరీక్షణ అనంతరం పెద్దపల్లి నిజామాబాద్ మార్గంలో కూతపెట్టిన రైలు, నేటి నుండి మోర్తాడ్ వరకు రైలు. హైదరాబాద్ నుండి రిమోట్ కంట్రోల్ ద్వారా రైలును ప్రారంభించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు. కరెంటు మీటర్ పెట్టడానికి లంచమడిగిన లైన్మెన్ రామ్మోహన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. ఆర్మూర్ విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన చక్రంపల్లి మండలం పుప్పలపల్లి గ్రామస్తులు. జక్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమీక్ష సమావేశం. పేటీఎంపై అవగాహన కల్పించిన తహసీల్దార్ గంగారాం. గాలికుంటు వ్యాధి శాశ్వత నిర్మూలన కోసం వ్యాధి నిరోధక టీకాలు. గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా మారుస్తామని జేడీఏ ఎల్లన్న వెల్లడి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవటంలో జేఏసీ పాత్ర ఎంతో ఉంది. జేఏసీ నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం దారుణం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుల వ్యాఖ్య. మిషన్ భగీరథ పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలి. అంబేద్కర్ చౌరస్తా నుండి సిద్దిలగుట్ట వరకు పైప్లైన్ పనులను పరిశీలించిన ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.